బైబిల్ స్టడీ విత్ సృజన్ సెగేవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా మనము బైబిల్ గ్రంథంలోని సారాంశాన్ని అధ్యాయాల వారీగా విభజించుకొని దేవుని యొక్క వాక్యాన్ని మననం చేస్తూ వెళ్తూ ఉన్నాము. ఇందులో భాగంగా ఈరోజు మనము మత్తయి శుభవార్త మొదటి అధ్యాయాన్ని ధ్యానించబోతూ ఉన్నాము. దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా, తన యొక్క సేవకుల ద్వారా రాయించినటువంటి విషయాల నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి అని కోరుకుంటాడు. ఆ ఉద్దేశంతోనే బైబిల్ గ్రంథాన్ని రచించాడు. ఈ బైబిల్ గ్రంథంలో మనం నేర్చుకుంటూ ఉన్నటువంటి క్రమంలో ఎలాంటి తప్పులను చేస్తూ ఉన్నాము, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో మనం చేస్తున్నటువంటి పొరపాట్లు ఏమిటి, దైవ వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాలను విశ్లేషిస్తూ ఈ యొక్క వ్యాఖ్యానం సాగుతుంది. కాబట్టి మీకు బైబిల్ నేర్చుకోవాలని ఆశ ఉన్నట్లయితే వీడియోను స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వింటూ ఉండండి. ఎందుకంటే దేవుడు ఏ వాక్యం ద్వారా మీతో మాట్లాడతాడో మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. కాబట్టి దేవుని యొక్క సువార్తలోనికి ప్రవేశిద్దాము. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతూ ఉన్నాం. అంతకంటే ముందుగా మత్తయి యొక్క ఉపోద్ఘాతాన్ని మనం వినాలి. మత్తయి అనేటువంటి వ్యక్తి ఎవరు, అతను ఏం చేసేవాడు, ఎలాగ దేవుని వద్దకు వచ్చాడు అనేటువంటి విషయాలను మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే బైబిల్ గ్రంథంలో మత్తయి శుభవార్త యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోగలం. మత్తయి అనేటువంటి వ్యక్తి ఒక సుంకాలు వసూలు చేసేటువంటి వ్యక్తి, అంటే ట్యాక్స్ కలెక్టర్ అంటాం. ప్రజల నుంచి పన్నులను వసూలు చేసి అధికారులకు చేరవేసేటువంటి వ్యక్తి. ఇతను సమాజంలో ఉన్నత వర్గానికి చెందినవాడు, లేదా మధ్యతరగతిలో కొంచెం ఎగువ స్థాయికి చెందినటువంటి వ్యక్తి. అంటే ఆర్థికంగా దిగులేమీ లేదు అని చెప్పగలిగేంత స్థాయి ఉన్నటువంటి ఆ పొజిషన్లో ఈ సుంకరులు అనే వాళ్ళు ఉంటారు. అయితే ప్రజలకు ఈ సుంకరులు అంటే పడదు. సుంకరులు అంటే పాపులు అనేది ప్రజల్లో ఉన్నటువంటి, అనగా ఆనాటి ఇజ్రాయెల్ సమాజంలో ఉన్నటువంటి ప్రజల్లో వీరి మీద కొంచెం వ్యతిరేక భావన ఉంది. అలాంటి సమయంలో పునీత మత్తయి గారు ఒక చోట కూర్చొని, ఆ సుంకం ఎక్కడైతే వసూలు చేస్తారో ఆ భవనం దగ్గర కూర్చొని ఆ సుంకాలు ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉన్నారు. అలా చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఆ దారిలో వెళ్తూ, మత్తయి నువ్వు రా, నన్ను అనుసరించు అని చెప్పి యేసుక్రీస్తు పిలుస్తాడు. వెంటనే ఆ సుంకరి అనగా మత్తయి తన యొక్క ఆ ప్రొఫెషన్ను వదిలేసి దేవుణ్ణి అనుసరిస్తాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. మత్తయి గారు తన ప్రొఫెషన్ని వదిలేశారు దేవుణ్ణి అనుసరించడానికి. అంటే తను ఏదైతే ఒక ప్రజల దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని వదిలేశాడు. అనగా తనకు వచ్చేటువంటి మెయిన్ ఇన్కమ్ సోర్స్ దాన్ని వదిలేసి దేవుని యొక్క సేవలోనికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన యేసుక్రీస్తుతో కలిసి తిరిగాడు. చాలా చోట్ల యేసుక్రీస్తును దగ్గరగా చూశాడు. అలా చూసినటువంటి విషయాలతో సువార్తను రాశాడు. అదే మత్తయి శుభవార్త. సో మత్తయి గారు ఏ విధంగా అయితే సుంకరిగా తాను జీవించాడో, సుంకరిగా జీవించడం అంటే ట్యాక్స్ కలెక్టర్, మనం ఈ రోజుల్లో ఉన్న ప్రొఫెషనల్స్తో పోల్చాలంటే ఆల్మోస్ట్ ఒక చార్టెడ్ అకౌంటెంట్ లాగా, అంటే డబ్బులు, ఆ నెంబర్స్కి సంబంధించినటువంటి అంశాల్లో మంచి ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి దేవుడు తన యొక్క సువార్తను రాసేటువంటి అవకాశం ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు మత్తయి తాను చూసినటువంటి విషయాలను ఎంత గొప్పగా ప్రజెంట్ చేయగలడో మనం అర్థం చేసుకోగలం. ఎందుకంటే అతను ఒక చార్టెడ్ అకౌంటెంట్ స్థాయి. అంటే డబ్బును కానివ్వండి, నెంబర్స్ను కానివ్వండి, ఏ విధంగా అరేంజ్ చేస్తే ప్రజలకు ఈజీగా ఉంటుంది, డబ్బుని ఏ విధంగా డివైడ్ చేసుకొని, ఇదిగో ఇక్కడ నుంచి ఈ గ్రామం నుంచి ఎంత వచ్చినాయి, ఈ గ్రామం నుంచి ఎంత వచ్చినాయి, ఇట్లా డివైడ్ చేసుకొని దాన్ని సమప్ చేయగలిగినటువంటి వ్యక్తి, ఆ నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి మత్తయి గారు. సో అలాంటి వ్యక్తికి సువార్తను రాసేటువంటి బాధ్యతను అప్పగిస్తే ఎంత గొప్పగా దాన్ని చక్కగా ప్రజెంట్ చేయగలడో మనకు చాలా స్పష్టంగా ఈ మత్తయి గ్రంథంలో కనిపిస్తూ ఉంది. అంతేగాక మత్తయి సువార్తలో ఉన్నటువంటి మరొక స్పెషాలిటీ ఏంటంటే, ఆయన ప్రతిదాన్ని కూడా పాత నిబంధనతో పోల్చుకుంటూ వెళ్తాడు. అది మత్తయిలోని ఇంకొక గొప్ప సుగుణం. అది మనకు మొదటి వచనం నుంచే కనిపిస్తుంది. ఇక్కడ ఒక ప్రశ్న, ఇప్పుడు నేను మత్తయి గారి గురించి చెప్పినటువంటి లేదా మెన్షన్ చేసినటువంటి విషయాల గురించి కాకుండా రిమైనింగ్ విషయాలు ఏవైనా సరే తెలుసుకొని మీరు నాకు
ఆ ఆన్సర్ అనేది మీకు పక్కనే కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్ ద్వారా వాట్సాప్లో కానివ్వండి లేదా డైరెక్ట్ మెసేజ్ ద్వారా మీరు నాకు పంపించవచ్చు. సో ఎవరైతే బెస్ట్ ఆన్సర్స్ రాస్తారో 3 క్వశ్చన్స్కి వారికి నేను పుస్తకం అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో మొదటి అధ్యాయంలో మీకు రాకపోతే బాధపడవద్దు. మొత్తం 28 అధ్యాయాలు ఉన్నాయి. 28 అధ్యాయాల్లో 28 సార్లు క్వశ్చన్స్ వస్తాయి. సో 28 సార్లలో మీరు ఏదో ఒకసారి బహుమతిని పొందొచ్చు. మీరు ఈ క్వశ్చన్ అనేది నేను డైరెక్ట్ ఆన్సర్ మీకు బైబిల్లో దొరకదు. కాబట్టి మీరు ఎవరితో ఒకరితో చర్చించాలన్నమాట. చర్చించినప్పుడు మీకు ఆన్సర్ తెలుస్తుంది. మీరు ఎంత ఎక్కువ మందితో చర్చిస్తే అంత ఎక్కువగా మీకు ఆన్సర్ తెలుస్తుంది. అప్పుడు ఆన్సర్ నాకు రాసి పంపిస్తే మీరు బెస్ట్ ఆన్సర్ ఇవ్వగలరు అనమాట. అయితే అది 50 పదాలను మించకూడదు. ఇప్పుడు మనం మొదటి అధ్యాయంలోనికి వెళ్ళి పరిశీలిద్దాము బైబిల్ గ్రంథాన్ని. మొట్టమొదటి వచనం చూసినట్లయితే, ఇది అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇక్కడ యేసుక్రీస్తు వంశావళి అనేటువంటి తెలుగు పదం దగ్గర హీబ్రూలో ఉన్నటువంటి పదం ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క బెరెషిత్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. బెరెషిత్ అంటే మొట్టమొదటి లేదా ప్రారంభం, ఇంకా చెప్పాలంటే ఆది కాండము. ఎందుకంటే మొట్టమొదటి పుస్తకం పేరు బైబిల్లో ఆది కాండం అని ఉంటుంది. అది హీబ్రూలో బెరెషిత్ అని ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు వంశావళి అనేటువంటి దగ్గర కూడా తెలుగులో మనకు అర్థం కావడానికి వంశావళి అని రాసినప్పటికీ హీబ్రూలో ఏమని ఉంటుందంటే బెరెషిత్ అని ఉంటుంది. అంటే యేసుక్రీస్తు యొక్క జెనెసిస్, యేసుక్రీస్తు ఏ విధంగా వచ్చాడు అనడానికి, ఆయన యొక్క లైనేజ్ ఎలా ఉంది అనేది చెప్పడానికి ఆ పదాన్ని పునీత మత్తయ్య గారు ఉపయోగించారు. ఇది అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఈ బెరెషిత్ అనేది కొత్త నిబంధనలో మొట్టమొదటి వచనంలోనే బెరెషిత్ అనేటువంటి మాటను ఉపయోగించాడు. అంటే ఇప్పుడు ఈ కొత్త నిబంధన వస్తుందయ్యా, ఇదేదో కొత్తది కాదు, మీకు పాత నిబంధన ఆల్రెడీ ఉంది. పాత నిబంధనకి కంటిన్యూయేషన్గా కొత్తగా వస్తున్నటువంటి, అప్డేట్ అయ్యి వస్తున్నటువంటి గ్రంథము అని మత్తయ్య గారు మొట్టమొదటి వచనంలోనే చెప్పారు. అంతేగాక ఈ మొదటి సువార్తని మెయిన్గా ఎవరిని ఉద్దేశించి రాశాడంటే యూదులను ఉద్దేశించి, ఇజ్రాయెల్లోను గ్రీకు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి యూదులను ఉద్దేశించి ఈ అధ్యాయాన్ని, ఈ మొదటి పుస్తకాన్ని రాశాడు. అందువల్ల ఇది ఎవరి ఉద్దేశంలో నుంచి మనం చదవాలంటే మొట్టమొదటి సెంచరీలో ఉన్నటువంటి ఒక యూదుడి కోణంలో నుంచి మనం దీన్ని చదివినట్లయితే ఇది మనకు చాలా గొప్పగా అన్ఫోల్డ్ అయి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. చాలా చాలా క్లిష్టంగా రాశారు ఇక్కడ పునీత మత్తయ్య గారు. ఎందుకనంటే డైరెక్ట్గా ఆయన మొట్టమొదటి వచనంలో ఏమని మొదలు పెట్టవచ్చు అంటే యేసుక్రీస్తు వంశావళి ఇది, లేదా యేసుక్రీస్తు ఈ విధంగా పుట్టాడు, యేసుక్రీస్తు యొక్క పూర్వీకులు వీళ్ళు అని రాయొచ్చు. అలా రాయకుండా ఈయన అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎందుకంటే పాత నిబంధన ఇది చూడండి, ఇది పాత నిబంధన, ఇది కొత్త నిబంధన. ఏంటి ఇంత లావుగా ఉందనుకుంటున్నారా? ఇది క్యాథలిక్ వెర్షన్. అందువల్ల ఒకవేళ ప్రొటెస్టెంట్స్ ఎవరైనా చూస్తుంటే కొంచెం పదాలు డిఫరెంట్గా ఉండొచ్చు, మీనింగ్ ఏం డిఫరెంట్గా ఉండదు. సో ఇది క్యాథలిక్ న్యూ ఎడిషన్. ఇది పాత నిబంధన, ఇది కొత్త నిబంధన. సో ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి 2 ముఖ్య వ్యక్తుల పేర్లు చెప్పండి అని ఎవరైనా యూదులను అడిగితే వాళ్ళు చెప్పేటువంటి 2 పేర్లే అబ్రహాము, దావీద్. ఎందుకంటే అబ్రహాము ద్వారా యూదా వంశం అంతా కూడా వచ్చేసింది. ఇన్ ద సెన్స్ ఆ హీబ్రూ జాతి ఏదైతే ఉందో అది మొత్తం అక్కడి నుంచే వచ్చింది. ఇక రెండోది రాజసం అనేది డేవిడ్ లైనేజ్ నుంచి వచ్చింది. అంటే దావీదు వంశావళిలో నుంచే ఆ రాజరిక రక్తం అనేది ప్రవహిస్తూ ఉంది అనేది ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఒక గొప్ప నమ్మకం. అందువల్ల పునీత మత్తయ్య గారు చాలా వాంటెడ్గా మొట్టమొదటి వచనాన్ని రాశారు. మొట్టమొదటి వచనాన్ని రాయడానికి ఆయన కొన్ని రోజులు సమయం తీసుకున్నాడేమో, అది చెప్పొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ కృషి మనకి ఇక్కడ కనిపిస్తుంది. చాలా బాగా గమనించండి, ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయో కూడా ఒక్కసారి పరిశీలిద్దాం. ఇది అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మొత్తం 7 పదాలు ఉన్నాయి. 7 పదాల్లో ఎన్ని మూల పదాలు ఉన్నాయి గమనించండి. మొదటిదేమో అబ్రహాము, రెండోదేమో కుమారుడు, అబ్రహాము కుమారుడు, మూడోది దావీదు కుమారుడు. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు రెండు మాటలు కలిపి ఒక్కొక్క పదంగా తీసుకున్నట్లయితే అబ్రహాము కుమారుడు ఒక పదం, దావీదు కుమారుడు ఇంకో పదం, 2 ప్లస్ యేసుక్రీస్తు వంశావళి 4. ఈ 4గింటిలోనూ 4 కీలక పదాలు చూడండి. అబ్రహాము కుమారుడు, అబ్రహాము ద్వారా విశ్వాసం అనేది వ్యాప్తి చెందుతూ ఉంది. దావీదు కుమారుడు ద్వారా రాజరికం అనేది ఇంకా ప్రవహిస్తూ ఉంది. యేసుక్రీస్తు, ఇది మొత్తం ఈ కొత్త నిబంధన మొత్తానికి కీలకమైనటువంటి పదం. రెండోది, ఈ పాత నిబంధన మొత్తానికి అర్థవంతమైన పదం. యేసుక్రీస్తు అనే వ్యక్తి లేకపోతే ఈ పాత నిబంధనకి అర్థం లేదు.
అందువల్ల దాన్ని ఉపయోగించాడు. ఆ తర్వాత వంశావళి అని ఉపయోగించాడు. బెరెషిత్, ఇది ఆది కాండము, తిరిగి ప్రారంభమవుతుంది. ఆ సృష్టి అనేది ఏదైతే ఉందో, రక్షణ ప్రణాళిక దేవుడు ఆదాము దగ్గర మొదలుపెట్టాడు, అది తిరిగి ఇక్కడ కొత్తగా ప్రారంభమవుతుంది. ఏ విధంగా ప్రారంభమవుతుంది, తిరిగి నూతన రక్షణ ప్రణాళిక ఏంటి అనేది మనం రాబోయేటువంటి వచనాల్లో తెలుసుకుంటాం. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాలి. మీరు మత్తయి శుభవార్తను ఎన్నిసార్లు చదివారో నాకైతే తెలీదు, బట్ ఈ మొదటి అధ్యాయాన్ని మాత్రం మీరు దాదాపుగా చదివి ఉండరు. ఓన్లీ క్రిస్మస్ రోజు చదువుతారు ఇది. అదేంటంటే 1వ వచనం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మొత్తం 16వ వచనం వరకు మొత్తం పేర్లే ఉంటాయి. ఏ విధంగా అంటే ఇదిగో చూడండి, అబ్రహాము ఈసాకు తండ్రి, ఈసాకు యాకోబు తండ్రి, యాకోబు యూదాకు అతని సోదరులకు తండ్రి. ఇలా వంశావళంతా వస్తుంటుంది. ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకి ఈయన కుమారుడు, ఇతని కుమారుడు, ఇతనికి పలానా XY అనే కుమారుడు ఉన్నాడు, XYకి A అనే కుమారుడు ఉన్నాడు, Aకి B అనే కుమారుడు ఉన్నాడు. ఇట్లా ఇదంతా రాసుకుంటూ వస్తారు. ఎవరైనా చూసినప్పుడు ఏంటి అసలు ఇంత బోరింగ్గా రాస్తారా ఎవరైనా? ఇప్పుడు చదవాలంటే మొదటి వచనంలోనేమో ఆది కాండం నుంచి మొదలు పెట్టుకొని యేసుక్రీస్తు వరకు మొత్తం మెన్షన్ చేసి రాశాడు. కానీ 2వ వచనం నుంచి 16వ వచనం వరకు మొత్తం పేర్లే. దీన్ని అసలు ఎందుకు చదవాలి, ఎలా చదవాలి, ఆ పేర్లతో మనకు ఉపయోగం ఏంటి అనేది మనకి డౌట్ రావచ్చు. అందుకే నేను మొదట్లో ఒక మాట చెప్పాను, ఇది చదివేటప్పుడు మనం ఎలా చదవాలి, మొదటి సెంచరీలో ఉన్నటువంటి యూదుడి యొక్క కోణంలో నుంచి దీన్ని చదవాలి. అలా చదివినప్పుడు దీనికి అసలు గొప్ప అర్థం ఏర్పడుతుంది. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, సృజన్ అనేటువంటి వ్యక్తి తండ్రి పేరు ఆశీర్వాదం, ఆశీర్వాదం అనే తండ్రి పేరు జ్ఞానయ్య, జ్ఞానయ్య ముందు ఏ అయ్యో నాకు తెలియదు. కానీ అలా తెలియనప్పుడు పైనుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ X అనే వ్యక్తికి Y అనే వ్యక్తి జన్మించాడు, Y అనే వ్యక్తి జ్ఞానయ్య జన్మించాడు, జ్ఞానయ్యకి ఆశీర్వాదం జన్మించాడు, ఆశీర్వాదం అనేటువంటి వ్యక్తికి సృజన్ సెగేవ్ అనే వ్యక్తి జన్మించాడు అనగానే నాకు వెంటనే ఆసక్తి వస్తుంది. అరే సృజన్ సెగేవ్ లాస్ట్లో నేనున్నానంటే నాకు ముందు ఎవరెవరు, నా తండ్రి ఎవరు, నా తాత ఎవరు, వాళ్ళ తాత ఎవరు, వాళ్ళ ముత్తాత ఎవరు, ఇట్లా వెనక్కి వెళ్తాం. ఆసక్తి అలా వస్తుంది. అలాగే ఇది మనకి ఈ పేర్లని మనకు ఆసక్తి కలిగించకపోవచ్చు, బట్ యూదుడికి ఆసక్తి. ఎందుకనంటే అది వాళ్ళ చరిత్ర. అరే నా తండ్రి ఇక్కడ అబ్రహాము ఉన్నాడు, అబ్రహాము ఈసాకు యాకోబు, అరే ఇక్కడ యూదా ఉన్నాడు, రాహాబు, రూతు, దావీదు, సొలొమోను, అంటే ఇదంతా నా చరిత్ర, అంటే నా గురించి చెప్తున్నాడు మత్తయ్య గారు. ఓకే, అయితే నేను దీన్ని చదవాలి అని యూజర్స్ని మొత్తాన్ని, ఎవరైతే ఆ బైబిల్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళందరినీ అటెన్షన్ని గ్రాప్ చేసేటువంటి మొట్టమొదటి వచనాలు, మొట్టమొదటి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు ఇవి. అందుకే దీన్ని చూడగానే వాళ్ళకి చాలా ఆసక్తి వచ్చేస్తుంది. మనకు రాదు, బట్ యూదులకి చాలా గొప్పగా వస్తుంది. అదేవిధంగా బైబిల్ బాగా చదివిన వాళ్ళకి, పాత నిబంధన ప్రత్యేకించి బాగా చదివిన వాళ్ళకి ఇది ఇంకా బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది నేను చదవట్లేదు, 1వ వచనం నుంచి 16వ వచనం వరకు నేను మొత్తం ఏం చదవట్లేదు. కావాలంటే మీరు ఇక్కడ వీడియో పాస్ చేసుకొని ఒక్కసారి, ఎందుకంటే పేర్లు అనేవి మనకు ముఖ్యం, అవి చదవకపోతే నేనేం చెప్తున్నానో మీకు అర్థం కాదు. అందువల్ల పాస్ చేసుకొని చూడండి, లేదంటే వీడియో ప్రారంభానికి ముందే ఒకసారి 1వ అధ్యాయం మొత్తం చదివి చూడండి. సో ఇందులో 4 స్త్రీలు మనకు కనిపిస్తున్నారు. ఒక స్త్రీ ఉంది, కానీ ఆమె ఇండైరెక్ట్గా ఉంది, అంటే పేరు మెన్షన్ చేయలేదు, బట్ అతని భార్య అని మెన్షన్ చేశారు. ఆ 4 ఎవరంటే తామారు, రాహాబు, రూతు, మరియమ్మ, ఆ తర్వాత ఇండైరెక్ట్గా మెన్షన్ చేసినటువంటి స్త్రీ బత్షెబ. సో ఈ 5 మంది వ్యక్తులు ఉన్నారు, 5 మంది స్త్రీలు. ప్రత్యేకించి యూదా చరిత్ర మొత్తం కూడా పితృస్వామ్య వ్యవస్థ. అంటే అక్కడ తండ్రే కింగ్, తల్లిది ఏమి ఉండదు పాత్ర. ఎంత ఉన్నా కూడా అది ఇంటి లోపల గడప దాటే లోపే అన్నమాట. సో అట్లాంటి పరిస్థితిలో కూడా 5 మంది పేర్లు ఈ మత్తయి సువార్త ప్రారంభ అధ్యాయంలో రావడం చాలా గొప్ప విషయం. స్త్రీల పట్ల మనం వివక్ష చూపించకూడదు అనేది దేవుడు దీని ద్వారా చెప్పాడు, ఈ సందేశం ద్వారా వివరించాడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ 5 మంది స్త్రీలు ఎవరు అనే విషయాన్ని కూడా మనం బాగా గమనించాలి. అందులో చూడండి, తామారు, ఈమె ఒక వేశ్యలాగా కనిపించినటువంటి స్త్రీ, అనగా వివాహ బంధాన్ని మీరి పిల్లలను కన్నటువంటి స్త్రీ. రెండో వ్యక్తి రాహాబు, ఈమె ఒక ప్రొఫెషనల్ ప్రాస్టిట్యూట్, అంటే ఒక ఏమంటాం వాళ్ళని, వ్యభిచారం చేసేటువంటి, అధికారికంగా డబ్బులు తీసుకొని వ్యభిచారం చేసేటువంటి ఒక స్త్రీ రాహాబు. మూడో వ్యక్తి రూతు. ఈ రూతు అసలు ఇజ్రాయెల్ దేశానికే చెందిన వ్యక్తి కాదు. బత్షెబ, తనకు భర్త ఉన్నప్పటికీ రాజుతో కలిసి శయనించినటువంటి ఒక స్త్రీ.
ఎవరంటే ఈమె దావీదు భార్య. దావీదు కంటే ముందు ఊరియా అనేటువంటి వ్యక్తి భార్య. సో దావీదు తప్పు చేస్తే దేవుడు ఖండించాడు, అది వేరే విషయం. సమూయేలు గ్రంథాల్లో ఉంటుంది, మీరు దాన్ని వెళ్ళి చదువుకోవచ్చు. ఆ తర్వాత లాస్ట్ వ్యక్తి మరియమ్మ. మరియమ్మ పేరు 2 సార్లు వచ్చింది బైబిల్లో. ఇక్కడ ప్రతిసారి చూడండి, ఇక్కడ అబ్రహాం అనే పేరు మాత్రమే 2 సార్లు వచ్చింది. ఆ తర్వాత ఎవరి పేర్లు కూడా దాదాపు 2 సార్లు రాలేదు. తర్వాత మరియమ్మ పేరు 2 సార్లు వచ్చింది. సో ఇంపార్టెన్స్ మరియమ్మకి బైబిల్ గ్రంథం, మేబీ ఇది ప్రొటెస్టెంట్లకు కొత్తగా ఉండొచ్చు, బట్ బైబిల్ గ్రంథం మరియ తల్లికి ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ అనేది మనకు ప్రారంభ వచనాల్లోనే కనిపించింది అనే విషయాన్ని గుర్తించాలి. ఈ 4 స్త్రీలు ఇజ్రాయెల్ చరిత్రని ఒక టర్న్ తిప్పారు, అందుకే వాళ్ళ పేర్లు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఈ అధ్యాయంలో మీకు 2వ ప్రశ్న. నేను 4 పేర్లు డైరెక్ట్గా ఉన్నాయి, సో 4 గురించి ప్లస్ ఇండైరెక్ట్గా ఒక స్త్రీ ఉంది. ఈ 5 గురించి, 5 స్త్రీల గురించి 3 వాక్యాల్లో మీరు సమాధానం రాసి పంపాలి. మరియమ్మ 3 వాక్యాల్లో రాయాలి, తామారు 3 వాక్యాల్లో రాయాలి. సో వాళ్ళు ఎవరు ఏంటి అనేది మీరు కావాలంటే బైబిల్ చదివి తెలుసుకోండి, లేదా మీకు తెలిసిన వాళ్ళని అడిగి సమాచారాన్ని సేకరించైనా మీరు ఆన్సర్ చేయండి. బట్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి, ఎందుకంటే అప్పుడే మీరు బైబిల్ గురించి చాలా లోతుగా తెలుసుకోగలుగుతారు. అది ఎక్కడ ఉంటుంది? తామారు అంటే ఆదికాండం చరిత్ర తెలుస్తుంది. రాహాబు అంటే రాజుల కాలంలో ఏం జరిగింది, వాళ్ళు ఇజ్రాయేలీలు దాంట్లోకి అనగా ఇజ్రాయేల్లోకి ప్రవేశించక ముందు ఏం జరిగింది అనే విషయం అక్కడ తెలుస్తుంది. రూతు చదివితే అప్పటి పరిస్థితులు ఎలాగున్నాయి అనేది తెలుస్తుంది. ఆ తర్వాత బత్షెబాది తెలిస్తే దావీదు తనకు అధికారం ఉన్నప్పుడు ఎలా తప్పు చేశాడు, దేవుడు అతన్ని ఎలా శిక్షించాడు, మనకు ఏ విధంగా శిక్ష వస్తుంది అనేటువంటి విషయాలు తెలుసు. ఇట్లా నేను అడిగినటువంటి 5 పేర్ల గురించి మీరు వెతికితే మీకు చరిత్ర మొత్తం కొంచెం మేర అవగాహన పెరుగుతుంది. అందువల్ల ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. మీకు తెలిసిన వాళ్ళ ద్వారా అయినా సరే ఆన్సర్ తెలుసుకొని ఆన్సర్ పంపించడానికైనా సరే వెనకాడవద్దు. సో ఇది 2వ క్వశ్చన్. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం బైబిల్లోకి వెళ్ళినట్లయితే, ఇప్పటి వరకు మనము మత్తయి గ్రంథం యొక్క పరిచయము, తర్వాత మత్తయిని దేవుడు ఏ విధంగా పిలిచాడు, మత్తయి ఏ విధంగా తన సువిశేషాన్ని ప్రారంభించిన తర్వాత యూదులకు ఆసక్తికరంగా ఉండేలాగా ఏ విధంగా వంశావళిని మలిచాడు అనే విషయాలను చర్చించాము. ఇప్పుడు 17వ వచనంలోకి వెళ్తున్నాము. 17వ వచనంలో ఈ విధంగా ఉంది. అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరాలు, దావీదు నుంచి బబులోనియా ప్రవాసం వరకు 14 తరాలు, బబులోనియా ప్రవాసం నుండి క్రీస్తు వరకు 14 తరాలు. సో 3గా డివైడ్ చేశాడు యూదా చరిత్రని. డివైడ్ చేసి అబ్రహాము నుంచి దావీదు వరకు అని ఒకటి చేశాడు, దావీదు నుంచి బబులోనియా వరకు ఒకటి, బబులోనియా నుంచి క్రీస్తు వరకు ఒకటి. సో ఇట్లా 3గా ఎందుకు డివైడ్ చేశాడు అనేది మనం ఇప్పుడు లోతుగా చర్చించాలి. ఎందుకు డివైడ్ చేశాడు 3 అనేది, అదేవిధంగా 14 అనే నెంబర్ హైలైట్ చేశాడు. నేను ముందే చెప్పాను, మత్తయి గారు ఒక చార్టెడ్ అకౌంటెంట్ లాంటి వ్యక్తి. ఆయన రాసినటువంటి విషయాల్లో మనకు కనిపించని ఎన్నో హిడెన్ డీటెయిల్స్ ఉంటాయి. సో అలాంటి హిడెన్ డీటెయిల్స్ని మనం వెలికి తీయాలి. ఇప్పుడు ఆయన 3 తరాలుగా డివైడ్ చేశాడు, ఒకటో విషయం. రెండో విషయం ఏంటంటే ప్రతి దాంట్లో కూడా 14 అనే నెంబర్ పెట్టాడు. ఎందుకు 14 అనే నెంబర్ పెట్టాడు, ఇది మనం వేసుకోవాల్సినటువంటి ఫస్ట్ క్వశ్చన్. 14 అనేది ఎందుకు పెట్టాడు అని అంటే, యూదా చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఒక్క వ్యక్తి పేరు చెప్పండి అని అంటే కళ్ళు మూసుకొని అందరూ చెప్పేటువంటి పేరు దావీదు. ఎందుకంటే అబ్రహాం అనేటువంటి వ్యక్తి ఉన్నప్పుడు ఇజ్రాయెల్ అనే దేశం లేదు. సో ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన తర్వాత అత్యంత ప్రభావం చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే దావీదు. సో ఆ దావీదు రాజు వ్యక్తి యొక్క పేరును మనం పరిశీలించినట్లయితే హీబ్రూలో ఓన్లీ అచ్చులు మాత్రమే ఉంటాయి, పొల్లులు ఉండవు. అంటే డివిడి అనే అక్షరాలు ఉంటాయి, డా వా డా అనే శబ్దాలు 3 ఉంటాయి. ఆ 3ంటిని ఉపయోగించుకొని వాళ్ళు పదాన్ని పలుకుతారు. సో మనం డేవిడ్ అని ఈరోజు పిలుస్తున్నప్పటికీ, దావీదు అని పిలుస్తూ ఉన్నప్పటికీ వాళ్ళు ఆ రోజుల్లో దావుద్ అని పిలిచి ఉండొచ్చు. దావుద్ అంటే ఆడ దా వా దా అనే ఆ 3 అక్షరాలు మాత్రమే వాళ్ళకి సుపరిచితం. సో ఆ 3 అక్షరాల యొక్క నెంబర్స్ను పరిశీలించినట్లయితే ఇప్పుడు మనము నెంబర్సు అక్షరాలు వేరువేరుగా ఉపయోగిస్తున్నాం. అంటే ఏబిసిడీలు ఉంటాయి, 1 2 3 4 నెంబర్లు కూడా ఉంటాయి. నెంబర్లు అవసరమైనప్పుడు నెంబర్లు రాస్తాము, ఏబిసిడీలు అక్షరాలు అవసరమైనప్పుడు అక్షరాలు రాస్తాము. కానీ యూదుల్లో అలా ఉండదు. వాళ్ళు ఏబిసిడీలు అంటే వాళ్ళ అక్షరాలు ఉంటాయి, అలెఫ్ బెట్ అని ఇట్లా అక్షరాలు ఉంటాయి. సో ఆ అక్షరాలకే నెంబర్లు అసైన్ చేస్తారు. అంటే అలెఫ్ అంటే 1, బెత్ అంటే 2, గిమెల్ అంటే 3, ఇట్లా అలెఫ్ బెట్ గిమెల్ అని ఇట్లా అక్షరాలకే నెంబర్లని యాడ్ చేస్తారు. ఆ శైలిని ఏమంటారంటే జెమాట్రియా అని పిలుస్తారు. సో అలా జెమాట్రియాలో
డేవిడ్ అనేటువంటి 3 అక్షరాలకు ఉపయోగించేటువంటి నెంబర్లు ఏంటంటే D+D+W+D. ఈ 3 అక్షరాలకి 4+6+4 అంటే 4వ అక్షరం డి, ఆ తర్వాత 6వ అక్షరం వా అనే శబ్దం, ఆ తర్వాత మళ్ళీ 4వ అక్షరం డి అనే శబ్దం, దా అనే శబ్దం. సో వీటిల్లో మొత్తం కలిపినట్లయితే 4+6+4 మొత్తం కలిపినట్లయితే 14 అవుతుంది నెంబర్. సో అందుకనే కేర్ఫుల్గా మత్తయ్య గారు ఈ విధంగా 14 అనే నెంబర్ డివైడ్ చేశారు. ఆ తర్వాత 14 అనేదాన్ని 3గా డివైడ్ చేశాడు. చూడండి, అబ్రహాం నుంచి దావీదు, దావీదు నుంచి బబులోనియా, బబులోనియా నుంచి క్రీస్తు. 3గా ఎందుకు డివైడ్ చేశాడు అంటే 3 అనేది ఇజ్రాయేలీల్లో ఒక పూర్తి సంఖ్య. 7 అనేది ఏ విధంగా పూర్ణ సంఖ్యో 3 అనేది కూడా అలాగే పూర్ణ సంఖ్య. అందుకనే చూడండి, మనకు చివరి ప్రకటన గ్రంథం అనగా దర్శన గ్రంథంలో ఏమని కనిపిస్తుంది? పరిశుద్ధుడు 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 అయినటువంటి ప్రభువు అని 3 సార్లు కనిపిస్తుంది. అంతేకాకుండా 3 సార్లు చెప్పడం అనేది ఒక స్పష్టమైన దానికి సంకేతం. అందుకే చూడండి, పునీత పేతురు గారు కూడా యేసుక్రీస్తు నాకు తెలియదు అని 3 సార్లు బొంకుతాడు. సో అక్కడ 3 అనేది ఒక పరిపూర్ణంగా యేసుక్రీస్తును నువ్వు వ్యతిరేకించావు, లేదా యేసుక్రీస్తు నాకెవరో తెలియదు అని దేవుని గురించి తెలియదు అన్నట్టుగా మాట్లాడావు అని చెప్పడానికి 3 అనే సంఖ్యను అక్కడ ఉపయోగించారు. ముమ్మారు మన సమాజంలో కూడా చూస్తాం కదా 3 సార్లు అనేది. పాత నిబంధనలు అయితే 3 సార్లు ఒప్పందం చేసుకుంటారు. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒప్పందం జరగాలనుకోండి, నీకు నాకు మధ్య ఒప్పందం జరుగుతుంది. 3 సార్లు అట్లా వాళ్ళు షేక్ హ్యాండ్ కానివ్వండి, లేదా ఆ రోజుల్లో పాత రోజుల్లో చెప్పులు మార్చుకునేవాళ్ళు. సో అట్లాంటి కొన్ని వింత ఒప్పందాలు ఉండేవి, వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో అట్లా 3 సార్లు ఏదైనా ఒక వాక్యాన్ని చెప్తే అది చాలా ఖచ్చితమైంది, అది నిర్దిష్టమైంది అని చెప్పడం ఒక ఉద్దేశం అనమాట. సో పునీత మత్తయ్య గారు చాలా కేర్ఫుల్గా దాన్ని 3గా డివైడ్ చేశాడు. ఆ 3లోనూ దావీదు అనే పదం వచ్చేలాగా డిజైన్ చేశాడు మొదటి అధ్యాయంలోని ఆ 17 వచనాలని. ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇక యేసుక్రీస్తు పుట్టుక రీతికి మనం వస్తూ ఉన్నాము. సో యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్లాంటిదంటే, మరియమ్మకి జోజప్ప ఇన్ ద సెన్స్ యోసేపు గారికి పెళ్ళి అయింది. అయితే పెళ్లి కాకముందే ఆమె గర్భవతి అని జోజప్ప గారికి తెలిసినప్పుడు అయితే ఆయన జోజప్ప మంచి వ్యక్తి కాబట్టి ఓకే, నేను మరియమ్మను అవమానించదలుచుకోలేదు, నేను ఆమెని బహిరంగంగా కాకుండా రహస్యంగా ఆమెను వదిలేస్తాను అని చెప్పి తన మనసులో అనుకున్నాడు. అయితే అప్పుడు దేవదూత మళ్ళీ ఆయన కలలో కనిపించి, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించడం భయపడవడదు, ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భం ధరించినది. ఇక్కడ ఈ వచనం చాలా కీలకం. ఎందుకంటే కేవలం ఏదో కల వచ్చింది కదా అని తన భార్యకు గర్భం వస్తే మర్చిపోతారు ఎవరైనా? మరి అలాంటి పరిస్థితుల్లో ఎందుకని యోసేపు గారు దానిని స్వీకరించగలిగారు అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, పాత నిబంధనలో ఒక ప్రవచనం ఉంది. అది ఎక్కడుంది? యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా ఉంది. సరే వినుడు, ప్రభువే మీకు ఒక గుర్తును చూపించును, యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. బాగా గమనించండి, ఇక్కడ పదాలు కూడా కీలకం. మొదటిది ఏంటంటే యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది, గర్భవతి కుమారుణ్ణి కనడం, ఆ తర్వాత అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టడం. ఈ 3 విషయాలు కీలకం. వెనక్కి వచ్చినట్లయితే ఇక్కడ దేవదూత ఏమని చెప్తుంది యోసేపు గారికి? ఇదిగో నీ భార్య గర్భవతి అయింది, నువ్వు భయపడవలదు, ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది, సో అతనికి యేసు అని పేరు పెట్టు అని ఆ బాధ్యతని పునీత జోజప్ప గారికి అప్పగించాడు దేవదూత. అలా అప్పగించినప్పుడు పునీత జోజప్ప గారు దాన్ని స్వీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో యూదులందరికీ కూడా ఈ పాత నిబంధన యెషయా గ్రంథంలోని 7వ అధ్యాయం 14వ వచనంలోని మాట వాళ్ళకి చాలా సుపరిచితం. యువతి గర్భవతి అవుతుంది, ఆమెకు ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడికి ఇమ్మానుయేల్ అనే పేరు పెడతారు అనేది వాళ్ళందరికీ చాలా బాగా తెలిసిన విషయం. సో ఇక్కడ దేవదూత యోసేపు కలలో కనిపించి ఆ విషయం చెప్పినప్పుడు యోసేపుకు వెంటనే అది తట్టింది. ఓహో, గర్భవతి అయ్యి కనబోతుంది, ఎవరినో కాదు, దేవుడు ఎవరినైతే ప్రామిస్ చేశాడో ఆ ప్రామిస్ చేసినటువంటి వ్యక్తినే ఇప్పుడు మేము పొందబోతున్నాము అనే విషయం ఆయనకు సూటిగా అర్థమైంది. అందుకే ఆయన చూడండి, వెంటనే నిద్రల నుంచి లేచిన వెంటనే ఆయన మరియమ్మను స్వీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే, దేవదూత యోసేపు గారితో మాట్లాడేటువంటి క్రమంలో ఏమని ఆయన్ను పిలిచాడు అనేటువంటి విషయాన్ని పరిశీలించినట్లయితే, దావీదు కుమారుడు వగు యోసేపు మరియమ్మను స్వీకరించే వరకు భయపడవలదు అన్నాడు. ఇక్కడ యోసేపు అనేది కామన్,
బట్ యోసేపుకు ముందు ఎందుకని దావీదు కుమారుడు అయిన యోసేపు అని పిలిచాడు? అది అక్కడ ఒక కీలక విషయం. పునీత జోసెఫ్ గారు మరియ తల్లిని స్వీకరించడానికి అది కూడా ఒక మేజర్ రీజన్. ఎందుకనంటే దావీదు కుమారుడు అయిన యోసేపు అని మెన్షన్ చేశాడంటే దావీదుని మేల్కొల్పుతున్నాడు. దావీదుని ఎందుకు మేల్కొల్పుతున్నాడంటే దావీదు ఒక కింగ్. ఆ కింగ్లో నుంచే ఇంకొక కింగ్ వంశంలో నుంచే ఇంకొక కింగ్ రావాలి. దావీదు వంశంలో నుంచి ఎప్పుడూ సదా ఒక పాలకుడు పరిపాలిస్తూనే ఉంటాడని దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు. సో ఆ వాగ్దానం నిలబడాలి అని అంటే దావీదు వంశంలో నుంచి ఒక రాజు పుట్టాలి. ఆ రాజు పుట్టాలనేటువంటి విషయం యూదుల్లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజుకి కూడా యూదులకి ఆ విషయం తెలుసు. బట్ వాళ్ళు యేసుక్రీస్తుని అంగీకరించలేదు, అది సెకండరీ. సో వాళ్ళు ఈ రోజుకి కూడా దావీదు వంశంలో నుంచి ఒక వ్యక్తి పుడతాడు అని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ దావీదు పుత్రుడైనటువంటి యోసేపు గారిని సంబోధించడంలో వెనుక ఉన్నటువంటి అర్థం ఏంటంటే, నువ్వు అతని వంశానికి చెందిన వ్యక్తివి. ఆ వంశంలో ఒక వ్యక్తికి చెందినటువంటి ఒక భార్యకి ఆమె గర్భం వస్తుంది. ఆ గర్భం వచ్చినటువంటి ఆమెకు ఒక కుమారుడు పుడతాడు. కుమారుడు పుడితే నువ్వు ఒక పేరు పెట్టాలి, ఆ పేరు ఇమ్మానుయేలు పెట్టు అని చెప్పి అక్కడ చెప్పాడు. ఇక్కడికి వచ్చేసరికి యేసు అని పేరు పెట్టు అని అన్నారు. ఆ కింది వచనంలోకి వచ్చేసరికి మళ్ళీ ఇమ్మానుయేలు అని తీసుకొని వచ్చారు. ఎందుకంటే కన్య గర్భం ధరించుకు కుమారుని కనుక ఆయన ఇమ్మానుయేలు అని పిలచెదరు అని చెప్పి ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించను అని చెప్పి ఇమ్మానుయేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. సో యేసుక్రీస్తుని ఎప్పుడైనా ఎవరైనా ఇమ్మానుయేలు అని పిలిచారా? మనకి ఇక్కడ ఆ డౌట్ రావాలి. ఎందుకంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే యెషయా గ్రంథంలో ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ఉంది. బట్ ఇక్కడ ఎవరు కూడా యేసుక్రీస్తుని ఇమ్మానుయేలు అని నాకు ఎక్కడ కనిపించలేదు. మీరు బైబిల్లో ఎక్కడైనా చూడండి, యేసుక్రీస్తు అని ఉంటుంది, మెస్సయ్య అని ఉంటుంది. ఇంకా కొంతమంది అయితే పిచ్చోడు అన్నారు, యేసుక్రీస్తుని దైవద్రోహి అని అన్నారు, చాలా అన్నారు. బట్ ఇమ్మానుయేలు అని ఎవరూ పిలవలేదు. అయినా కూడా ఎందుకని దాన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేశారు? ఇక్కడ ఏమైనా తప్పు ఉందా అని ఆలోచిస్తే మనం ఆ కోణంలో నుంచి దాన్ని చూడకూడదు. ఇది ఒక శైలి, ఆ రాతలో ఒక శైలి. ఆ శైలి ఏంటంటే అప్పట్లో ఉన్నటువంటి ఒక శైలి ఏంటంటే దేంతో అయితే మొదలు పెడతారో దాంతోనే ఎండ్ చేస్తారు. ఇప్పుడు చూడండి, ఆర్టికల్ అనేది రాయడం మొదలు పెట్టారనుకోండి. ఆర్టికల్ ఎలా రాస్తారంటే పలాని ఊర్లో పలాని సమస్య ఉంది అని మొదలుపెట్టి కిందికి వచ్చేసరికి ఈ సమస్య ఎప్పటికీ కొనసాగుతుంది అనో, లేదా ఈ సమస్య ముగియడానికి పలాని వ్యక్తి సహాయం చేశాడనో, సో అట్లా సమస్యకి లింక్ చేస్తారు. సో అట్లాగే ఈ మత్తయి శుభవార్తను కూడా పునీత మత్తయి గారు ఇమ్మానుయేలు అనేటువంటి మాటతో ఆరంభించారు. యేసుక్రీస్తు పుట్టుకని తిరిగి ఆయన భూమి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏమని రాశారో చూడండి ఒకసారి. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము, ఇది 28వ అధ్యాయము చివరి వచనం, 20వ వచనం లాస్ట్ వాక్యంలో, ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉందును. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? దేవుడు మనతో ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉన్నాను. చూడండి ఎంత గొప్పగా లింక్ చేశాడు. అది లాస్ట్ వాక్యం. ఎందుకని లాస్ట్ వాక్యంలో పెట్టారంటే అప్పట్లో ఉన్న శైలి అది. ఆ శైలి ఏంటంటే యేసుక్రీస్తు పుట్టుకతో ఇమ్మానుయేలు అనేది ప్రారంభమైంది. ఆయన భూమి నుంచి వెళ్ళిపోవడంతో దానికి ఒరిజినల్ అర్థం చేకూరింది. అప్పటి నుంచి ఆయన ఇప్పటికీ ఇమ్మానుయేలే. మనం ఇమ్మానుయేలు అని ఆయన్ని డైరెక్ట్గా పిలవకపోయినా దేవుడు మనతో ఉన్నాడంటే దాని అర్థమే ఆయన ఇమ్మానుయేలు అనేది ఇక్కడ మనం గుర్తించాలి. ఆ తర్వాత నిద్ర నుంచి లేచినటువంటి యోసేపు గారు వెంటనే ఆమెను స్వీకరించాడు, మరియ తల్లిని స్వీకరించి కుమారుని ప్రసవించినంత వరకు ఆమెతో అతనికి ఎట్టి శారీరక సంబంధం లేదు. ఆ శిశువునకు అతడు యేసు అని పేరు పెట్టాను. సో దేవదూత ఏదైతే ఆజ్ఞాపించాడో, ఇదిగో నువ్వు యేసు అనే పేరు పెట్టు అనగానే అతను యేసు అనే పేరు పెట్టినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. సో యేసు అనేటువంటి పేరుకు అర్థం ఏంటి? యేసు అంటే అతను ప్రజలను వారి యొక్క పాపముల నుంచి రక్షించును అని ఇక్కడ బైబిల్ గ్రంథం మనకు చెబుతుంది. అంటే పాపముల నుంచి రక్షించేటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు. కాకపోతే ఆ రోజుల్లో వాళ్ళు ఎలాంటి ఒక కింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, వాళ్ళు రోమన్ యొక్క చెరలో ఉన్నారు. మనల్ని బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే పరిపాలించారో వాళ్ళు రోమన్లు వాళ్ళని పరిపాలించారు. అలా పరిపాలించినప్పుడు వీళ్ళు మాకు ఒక రాజు రావాలి, ఆ రాజు రోమన్ల చెర నుంచి మమ్మల్ని విడిపించాలని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ ఇక్కడ ప్రారంభంలోనే యేసుక్రీస్తు ఎలాంటి వ్యక్తి అనేది స్పష్టం చేశారు పునీత మత్తయి గారు. ఆయన రోమన్లతో యుద్ధం చేయలేదండి, యుద్ధం చేయబోవడం లేదండి, సిరియన్లతో యుద్ధం చేయబోవడం లేదు, రోమా కింద ఉండి అధికారం నెరపుతున్నటువంటి హేరోదుతో యుద్ధం చేయబోవడం లేదండి. అతను పాపాలతో యుద్ధం చేయబోతున్నాడు.
పాపులలో ఉన్నటువంటి పాపాలను తొలగించి వారిని పుణ్యాత్ములుగా మార్చేటువంటి యుద్ధం చేయబోతూ ఉన్నాడు అనేది మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. సో యేసుక్రీస్తు ఒరిజినల్ పేరు మనం హీబ్రూ గ్రంథంలో చూసినట్లయితే యాషువా అని ఉంటుంది. మనకి ఆ తర్వాత ట్రాన్స్లేషన్లో కొన్ని పదాలు చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకి యాషువా అనేది గ్రీకులో ఉంది, కానీ హీబ్రూలో ఉంది. అది గ్రీకులోకి వచ్చేసరికి యా అనే శబ్దం ఉండదు. అక్కడ యా బదులుగా ఈ అనే శబ్దం మాత్రమే ఉంటుంది. అంటే యాకి దగ్గరలో ఉండే శబ్దం ఈ మాత్రమే. సో వాళ్ళు ఏమైనా ఉపయోగించుకున్నారంటే యాషువా అనేది లేదు కాబట్టి ఈసోస్ అని రాసుకున్నారు. ఎవరు? గ్రీకులు. సో అట్లా ఈసోస్ అనేది మళ్ళీ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి జీసస్ అయింది. ఈ జీసస్లో కూడా దాన్ని యాక్చువల్గా మనం జీసస్ అని చదువుతాం, కానీ యాక్చువల్గా జీసస్ కాదు, అది యేసుస్ అని చదవాలి. యేసుస్ అని ఎందుకు అనాలంటే ఇంగ్లీష్ ఫొనెటిక్స్ ప్రకారం జే అనే శబ్దాన్ని యా అని చదవాలి. మీరు ఇంగ్లీష్ ఫొనెటిక్స్ అని గూగుల్లో కొట్టండి కావాలంటే. ఆ ఇంగ్లీష్ ఫొనెటిక్స్లో జే అనే అక్షరాన్ని యా అని చదువుతారు. జేఏ అని ఉంటే దాన్ని జా అని కాకుండా యా అని చదవాలి ఫొనెటిక్స్ ప్రకారం. కాకపోతే మన ఇంగ్లీష్లో అలా వాడుకలోకి వచ్చేసి జీసస్ అని వచ్చింది, కాకపోతే అది యేసుస్ అనేది మనకి తెలుగులోకి యేసు అని అనువదించారు. సో యాషువా అనే పేరు ఎందుకని ఈసోస్ అని మారింది, లేకపోతే జీసస్ అని మారింది, ఈసా అని ఎందుకు మారింది, యేసు అని ఎందుకు మారింది అంటే భాషల్లో ఉన్నటువంటి చిన్న చిన్న మార్పులు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇది మొదటి అధ్యాయం. ఒక్కసారి మనం ముందు నుంచి వెనక్కి పరిశీలిద్దాము. మూడో క్వశ్చన్ అడగడం మర్చిపోయాను. మూడో క్వశ్చన్ ఏంటంటే యేసుక్రీస్తు వంశావళి మనం ఎక్కడి నుంచి చూసాము? ఒకటో అధ్యాయం 1వ వచనం నుంచి దాదాపు 16వ వచనం వరకు వంశావళిని చూసాం. ఈ వంశావళిలో ఎవరైనా సరే ఒక వ్యక్తి పేరు తీసుకోండి. ఏది అబ్రహాం దగ్గర నుంచి పేర్లు ఉన్నాయి, మరియ తల్లి క్రీస్తు వరకు ఉన్నాయి పేర్లు. క్రీస్తుకు ముందు జోజప్ప గారి పేరు అనగా యోసేపు పేరు, తర్వాత మరియమ్మ పేరు కూడా ఉంది. సో ఈ పేర్ల అన్నింటిలో ఒక పేరు ఎంచుకోండి. ఆ పేరు గురించి 50 మాటల లోపుగా 50 పదాల లోపుగా ఒక వ్యాసం, చిన్న వ్యాసం రాసి నాకు పంపించాలి. సో ఇవి 3 క్వశ్చన్స్. 3 క్వశ్చన్స్ ఏంటి అనేది మీరు కావాలంటే నేను ఇక్కడ 3 క్వశ్చన్స్ చెప్పబోవట్లేదు, మధ్యలో అక్కడక్కడ చెప్పాను 3 క్వశ్చన్స్ ఏంటి అనేది. ఆ 3 క్వశ్చన్స్ ఏంటి అని తెలియాలంటే వీడియో చూడండి. వీడియో చూసి ఆ 3 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసి పంపించినట్లయితే నేను త్వరలోనే, లేదా ఇది ప్రతిరోజు ఈ మత్తయి సువార్త అనేటువంటి కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ గ్రంథాన్ని పూర్తిగా ధ్యానించడం అయిపోయిన తర్వాత బుక్స్ అన్నీ కూడా మీకు పంపిస్తాను అనే విషయాన్ని మీకు స్పష్టం చేస్తున్నాను. ఒక్కసారి మననం చేద్దాము. పాత నిబంధన అనేది ఉంది, దానికి కొత్త నిబంధన మళ్ళీ ప్రారంభమైంది. ఆ ప్రారంభానికి ఆద్యుడు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుకు మూలకర్తలు ఎవరు అంటే అబ్రహాము నుంచి విశ్వాసము, దావీదు నుంచి రాజసము, ఆ రెండు కలగలిసినటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు వచ్చాడు. ఆ యేసుక్రీస్తు వంశావళిలో 5 స్త్రీలు ఉన్నారు. 5 స్త్రీలు ఎవరు అని అంటే తామారు, రాహాబు, రూతు, బత్షెబ, మరియమ్మ. వీరిలో మరియమ్మ గారి పేర్లు 2 సార్లు వచ్చింది. తద్వారా మరియమ్మకి దేవుడు అప్పగించినటువంటి గొప్ప బాధ్యతను మనం ఇక్కడ అర్థం చేసుకోగలము. అలాగే ఈ వంశావళిలో ఉన్నటువంటి 5 మందిలో ఇతర దేశాల నుంచి, అనగా యూదులు కానటువంటి, యూద తెగలకు చెందనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. తద్వారా ఈ సువార్త అనేది కేవలం యూదులకు మాత్రమే కాదు, అన్యులకు కూడా. ఎందుకంటే అన్యులకు చెందిన వారు కూడా ఈ యొక్క గ్రంథంలో ఉన్నారు, వంశావళిలో, యేసుక్రీస్తు వంశావళిలో ఉన్నారు. కనుక యేసుక్రీస్తు వచ్చేది కేవలం యూదుల కోసం కాదు, అందరి కోసం అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఆ తర్వాత మత్తయి గారు యేసుక్రీస్తు వంశావళిని 14గా డివైడ్ చేశారు. ఎందుకని 14గా డివైడ్ చేశారు అంటే దావీదు అనేటువంటి పేరులో ఉన్నటువంటి జమాట్రియా శైలి ప్రకారం అందులో ఉన్నటువంటి 14 నెంబర్ను ఉపయోగించుకొని ఈ విధంగా డివైడ్ చేసి అందులోనూ యేసుక్రీస్తును దావీదును ఇద్దరిని కలిపి చూపించాడు. దావీదు యొక్క కుమారుడిగా, దావీదుకు వారసుడుగా, దావీదు తర్వాత వచ్చేటువంటి నిత్యంగా ఉండేటువంటి ఒక రాజుగా యేసుక్రీస్తుని ఇక్కడ వర్ణించాడు. ఆ తర్వాత మరియమ్మను స్వీకరించడానికి యోసేపు గారికి ఒక అనుమానం వచ్చింది. అనుమానం వచ్చినప్పుడు యోసేపు గారు నిద్రపోతూ ఉన్నప్పుడు దేవుడు తన దేవదూత ద్వారా ఆయనకు సందేశాన్ని వినిపించాడు. ఇదిగో నువ్వు దావీదు యొక్క వంశంలో ఉన్నవాడివి, దావీదు వంశంలో నుంచి ఒక కొత్త రాజు రాబోతూ ఉన్నాడు, ఆ రాజుకు నువ్వు యేసు అని పేరు పెట్టు. అతను ఎవరి తరపున యుద్ధం చేయబోవట్లేదు, పాపం తరపున యుద్ధం చేయబోతూ ఉన్నాడు. అతను ఇమ్మానుయేలు అని పిలువబడతాడు. ఆ ఇమ్మానుయేలు అనేటువంటి పేరు ఇదిగో మత్తయి 28వ అధ్యాయం లాస్ట్ వచనంలో మనకి అక్కడ నెరవేరుతూ ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. ఆ తర్వాత అతను నిద్రలేచిన తర్వాత ఆమెను స్వీకరించిన తర్వాత బిడ్డ జన్మించిన తర్వాత యేసు అనే పేరు పెట్టాడు అనే విషయాలని మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకున్నాం. ఇక్కడ ఇంకొక విషయాన్ని ప్రత్యేకించి ప్రొటెస్టెంట్ సోదరులకు నేను వివరించాలనుకున్నాను. అదేంటంటే 24వ వచనంలో ఈ విధంగా ఉంది.
అతడు తన భార్యను స్వీకరించను, కుమారుని ప్రసవించున్నంత వరకు అతనికి ఎట్టి శారీరక సంబంధం మరియతో లేదు అని ఉంది. అంటే మరియమ్మతో యేసుక్రీస్తు పుట్టే వరకు మరియమ్మతో శారీరక సంబంధం లేదు, ఆ తర్వాత ఉంది అనేది ప్రొటెస్టెంట్లు భావిస్తారు. మరియమ్మకు యేసుక్రీస్తు తర్వాత మళ్ళీ ఇంకా పిల్లలు ఉన్నారనేది కూడా భావిస్తారు. అయితే అది అక్కడ మత్తయ్య గారి ఉద్దేశం కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరియ తల్లికి యేసుక్రీస్తు తర్వాత పిల్లలు ఉన్నారా, లేదంటే మరియ తల్లి జోజప్ప ఇద్దరు కలిసి శారీరకంగా కలిశారా అనే విషయం మీద ఆల్రెడీ కూలంకషంగా అన్ని డౌట్లను తీర్చేలాగా ఒక వీడియో తయారు చేశాను. ఆ వీడియో లింకుని నేను పైన ఇస్తున్నాను. అలాగే ఎండ్ కార్డులో కూడా నేను ఒక కార్డు ఇస్తాను, దాని మీద క్లిక్ చేయడం ద్వారా మీరు ఆ వీడియో చూడవచ్చు. తర్వాత రాబోయేటువంటి 2వ అధ్యాయంలో మనం కీలకమైనటువంటి విషయాల గురించి చర్చించబోతున్నాము. హేరోదు రాజు రంగంలోకి దిగుతాడు. అంటే ఇద్దరు రాజుల మధ్య ఒక చిన్నపాటి యుద్ధం జరగబోతుంది. ఒక రాజేమో అప్పటి భూలోక రాజు హేరోదు, ఇంకొక రాజేమో అప్పుడే పుట్టినటువంటి యేసుక్రీస్తు. అప్పుడే పుట్టినటువంటి యేసుక్రీస్తు తనని తాను రక్షించుకోలేడు. అలా రక్షించుకోలేనప్పుడు ఎవరు ఆయన్ను రక్షించారు, ఎలా రక్షించారు, రక్షించినప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయాలను గురించి మనం చర్చించబోతూ ఉన్నాము. తూర్పు దేశం నుంచి కొంతమంది జ్ఞానులు రాబోతూ ఉన్నారు. అలా రాబోయేటువంటి క్రమంలో ఒక రాజు ఇండియాకు చెందినటువంటి రాజు ఉన్నాడు అనేది ఒక థీసిస్ ఉంది. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది నిర్ధారించలేము. బట్ ఆ విషయాన్ని అయితే మనం తెలుసుకోబోతున్నాము. ఆ రాజు ఎవరు అనేటువంటి విషయాన్ని తెలుసుకోబోతూ ఉన్నాము. ఆ రాజు కోసం, అంటే కొత్తగా వచ్చినటువంటి రాజును చంపడం కోసం అప్పుడు ఉన్నటువంటి హేరోదు రాజు చాలామంది పిల్లలను చంపేశాడు. ఆ విషయం గురించి చర్చించబోతూ ఉన్నాము. అదేవిధంగా ఏ విధంగా అయితే హేరోదు మరణం ఎలా సంభవించింది, పిల్లలను చంపినటువంటి హేరోదుకి ఎట్లాంటి దుర్గతి పట్టింది అనేటువంటి విషయాల గురించి మనం 2వ అధ్యాయంలో చర్చించబోతూ ఉన్నాము. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఉన్నటువంటి డౌట్స్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే నేను ఆ డౌట్స్ని తిరిగి 2వ అధ్యాయంలో చివరి సెక్షన్లో ఒక 5 నిమిషాలు దాన్ని కేటాయించి ఆ డౌట్స్ అన్నిటికీ మీకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఆ 3 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ వెతికే ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు ఆన్సర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పంపించేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ పోటీ ఉంటుంది. ఎవరైతే ముందుగా పంపిస్తారో వారికి మాత్రమే ఆ పుస్తకం అనేది లభించేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. బాయ్.